హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చెస్ట్ 45, నడుము 35 సైజు ఉన్న బ్లౌజును ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి, 35 ఇట్లా సింగిల్గా కొలిస్తేనే 22.5 ఉందండి. అంటే మొత్తం చుట్టుకలతో వచ్చేసేసి 45 ఉంటుంది. నడుము సైజు చూడండి, 17.5 ఉంది. అంటే 35 నడుము సైజు. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను మీకు. నడుము సైజు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. చూడండి, 35.5 ఉంది. బ్యాక్ పార్ట్లో ఈ విధంగా మనం చూడండి ఏ విధంగా చేసుకోవాలో. బ్యాక్ పార్ట్లో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి వస్తుందండి. చూడండి, ఈ విధంగా చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు టేప్తో ఆ హామ్ హోల్ దగ్గర నుండి ఈ హామ్ హోల్ వరకు ఈ విధంగా కొలుచుకున్నట్లయితే మనకి కరెక్ట్ సైజ్ అనేది తెలిసిపోతుందండి. చూడండి, ఈ విధంగా 22.5 ఉంది. అంటే మొత్తం చుట్టుకొలత వచ్చేసేసి మొత్తం చుట్టూ 45 అన్నమాట. 45 సైజు బ్లౌజ్ ఇది. నడుము సైజ్ వచ్చేసి 35. వీళ్ళు అంతకుముందు కూడా నా దగ్గరే కుట్టిస్తారండి వీళ్ళు. అంతకుముందు అయితే నేను షోల్డర్ వచ్చేసేసి 6 తీసుకునేదాన్ని. 6 తీసుకుని ఆమ్ హోల్ వచ్చేసి 6 తీసేదాన్ని. వాళ్ళకి షోల్డరు జారిపోతుందంటండి. తీస్తుంటే షోల్డర్ జారుతుందమ్మా, పని చేసుకుంటాం కదా మేము, షోల్డర్ జారుతుంది, కొంచెం సరి చేసి కుట్టమ్మా అని అన్నారు. ఇంకా అంటే ఇక ఈసారి సైజు ఏం చేశానంటే అండి, షోల్డర్ వచ్చేసేసి 5.5 పెట్టాను. ఆమ్ హోల్ వచ్చేసేసి 6.5 పెట్టానండి. చూడండి, ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఆది బ్లౌజు మొన్న శుక్రవారం ఫస్ట్ శ్రావణ శుక్రవారానికి కుట్టిందేనండి. కరెక్ట్గా సరిపోయిందమ్మా, సేమ్ అదే ఆదితో కుట్టండి అని చెప్పి మళ్ళీ ఆ బ్లౌజే నాకు ఆదికి తెచ్చిచ్చారు. చూడండి, వాటి కొలతలు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5, ప్రక్క మెడ వచ్చేసి 2.5. మెడ దగ్గర వాళ్ళకి ఎంత ఉందో అంత నెక్ తీసుకుని ఆమ్ హోల్ వచ్చేసి 6.5 పెట్టానండి. హ్యాండ్ వచ్చేసేసి కొంచెం లావుగానే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి 6.5 పెట్టాను. 6.5 పెట్టి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసేసి 3.5 తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా 6.5 పెట్టి వాళ్ళకి ఆమ్ హోల్ దగ్గర ఎంతైతే ఉందో అంతా కొలిసి చూపిస్తాను ఈసారి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసేసి 3.5, వెడల్పుకి 3.5 వచ్చేటట్లుగా తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా 3.5 వచ్చేటట్లుగా తీసుకున్నాను. ఈ విధంగా మొన్న మెజర్ చేసి కుట్టినప్పుడు కరెక్ట్గా సరిపోయినాయండి వాళ్ళకి బ్లౌజులు చక్కగా. అందుకే మళ్ళీ నాకు అదే ఆదికిచ్చారు. చూడండి, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసేద్దాము. ఇప్పుడు చూడండి, ఆమ్ హోల్ దగ్గర చూపిస్తాను మీకు. ఆమ్ హోల్లో మనకి హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఆమ్ హోల్లో చూద్దాం. చూడండి ఒకసారి. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్లో యొక్క ఆమ్ హోల్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం గీసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకుందాము. అంతకుముందు నెక్కులు కూడా కొద్దిగా వెడల్పు అమ్మ, ఇంకా వెడల్పు బాగా డీప్ అయిపోతున్నాయి నెక్కలు. నాకు నార్మల్గానే పెట్టమన్నారండి. మనం నార్మల్గా నెక్ పెట్టుకున్నప్పుడు ఆమ్ హోల్ దగ్గర సైజ్ అనేది కొంచెం పెంచుకున్నట్లయితే నెక్కలు అనేవి పట్టేయకుండా ఉంటాయండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే చిన్న నెక్ అయినా పెట్టుకోవచ్చు, కొంచెం వెడల్పు లేకుండా అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ తీసుకుందాము. చూడండి, హ్యాండ్ ఈ విధంగా మనం పరుచుకోవాలి. దాని మీద లైనింగ్ మీద ఆ విధంగా పెట్టేసేసి ఈ విధంగా మెజర్ చేసుకుందామండి. ఇప్పుడు నేను దీనికైతే హ్యాండ్కి
పైపింగ్ యాడ్ చేస్తున్నాను. నెక్కి హ్యాండ్కి కూడా థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి మనం కుట్టుకి సరిపడా తీసుకుందాము. కింద ఖర్చుకు సరిపడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందామండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసేసి దీనికి 3.5 పెడుతున్నానండి. చూడండి, ఈ విధంగా 3.5 పెడుతున్నాను. 3.5 పెట్టి మార్కింగ్ అనేది చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్కి ఎంత అయితే మనకి లూజ్ కావాలో చూపిస్తాను. చూడండి, ఈ హ్యాండ్ ఎంత పొడవు ఉందో మనకి. ఈ హ్యాండ్కి వచ్చేసేసి నాకు హామ్ హోల్లో ముక్కలు అనేవి కంపల్సరీగా పడతాయండి. చూడండి, హ్యాండ్కి ఎంత ఉంటుందో వెడల్పు చూడండి, ఇక్కడ నుంచి అంత వెడల్పు మనం ముక్క అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, దీనికి ఈ విధంగా మనం ముక్కలు వేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు హ్యాండ్ ఒకటే కట్ చేస్తున్నాను. లో క్రాస్ అనేది ముక్కలు జాయింట్ చేసిన తర్వాత లో క్రాస్ అనేది తీస్తానండి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రా చేసేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసుకున్న ప్రకారం మనం హ్యాండ్ అనేది కట్ చేసేద్దామండి. చిన్న సైజు అయితేనే మనకి చక్కగా బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకునే లైనింగు. హెవీ సైజు కనుక హ్యాండ్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా మనం ఆర్మ్ హోల్లో ముక్కలు అనేవి కంపల్సరీగా పడతాయండి. చూడండి, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకి ఎడ్జెస్ వస్తాయి కదా, ఎడ్జెస్ వచ్చే వైపున మాత్రమే మనం ఈ విధంగా క్లాత్ అనేది పెట్టాలండి. పెట్టినట్లయితే మనకి నెక్ అనేది సాగకుండా ఉంటుంది. ఎడ్జెస్ వైపునే పెట్టాలి. ఎడ్జెస్ వైపు కాకుండా ఇటు కనుక పెట్టినట్టయితే క్లాత్ అనేది సాగుతుందండి. అలా కాకుండా మనకి ఎడ్జెస్ వచ్చే వైపున పెట్టలే క్రాస్ కూడా చాలా నీట్గా ఉంటుందండి అటువైపున పెట్టినట్లయితే. సేమ్ ఇదే విధంగా ఉందో మనకి బ్యాక్ పార్ట్ అదే విధంగా మనం మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం ఉక్సుల వైపున మాత్రమే మనం మార్కింగ్ అనేది చేయాలండి. ఉక్సుల బెల్ట్ ఉంటుంది కదా, ఆ ఉక్సుల బెల్ట్ వచ్చే వైపునే మనం ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కాజాల వైపు తీసుకున్నట్లయితే అది అంతే సంగతులు అయిపోద్దండి. మెడ లూజ్ వచ్చేస్తుంది, జారిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాజాల వైపు మాత్రం అస్సలు తీసుకోకూడదండి. కాజాల పట్టీ వైపు ఉక్సుల బెల్ట్ వైపునే మనం నెక్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఆర్మ్ హోల్లో మనం లోతు తీయాలి కదా, మనం లోతు తీయాలంటే ముందుగా మనం గీసినవి ఈ మార్కింగ్స్ రెండు కూడా కలిపేసేద్దామండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆ మూలలో మనకి ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది క్రాస్. ఈ విధంగా ఒక పావు ఇంచ్ తీసేసుకుందాము లోతు. తీసేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్గా రావాలి కదా, చక్కగా నీట్గా ఈ విధంగా గీసేయాలండి. గీసిన తర్వాత ఇప్పుడు అక్కడ చిన్నగా కట్ వచ్చింది కదా, కట్లో ముక్కలు అనేవి కంపల్సరీగా వేయాలి. అలా వదిలేయకూడదండి. అలా కుట్టేసినట్లయితే క్లాత్ అది చిరిగిపోతుంది కదా, అలా కుట్టకుండా ముక్కలు వేసిన తర్వాతే మనం లైనింగ్లు అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసేసేద్దామండి. చూడండి, ఈ విధంగా సేమ్ ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసామో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకుందాము. ఇలాంటి సైజు బ్లౌజెస్ వచ్చినప్పుడు చాలా రిస్కేనండి. క్లాత్ చాలదు, ప్లస్ ఆర్మ్ హోల్కి దానికి మనకి కొంచెం డిఫరెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకుందామండి. సేమ్ మనం ఈ విధంగా లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ని మనం మెయిన్ పార్ట్ మీద పెట్టి కటింగ్ అయితే చేసేసానండి. చూడండి, ఈ విధంగా మెయిన్ క్లాత్ని కూడా మొత్తం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ కూడా కటింగ్ సేమ్ ఏ విధంగా లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందో అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా కటింగ్ అయితే పూర్తయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.